Hi. So we already discussed about the introduction of cryptography and network security. అందులో మనం ఏం మాట్లాడుకున్నాం? క్రిప్టోగ్రఫీ అనేది సెపరేట్, నెట్వర్క్ సెక్యూరిటీ అనేది సెపరేట్. క్రిప్టోగ్రఫీలో మనం ఏం చేస్తామంటే మనం ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుందో సైఫర్ టెక్స్ట్‌గా మారుతుంది. ఈ సైఫర్ టెక్స్ట్‌ని మారటాన్నే మనం ఎన్క్రిప్షన్ అంటాం. సో, మళ్ళీ ఇది మనం పంపిస్తాం. మనం ప్లెయిన్ టెక్స్ట్ ఉన్న మెసేజ్ సైఫర్ టెక్స్ట్‌గా మార్చేది ఎన్క్రిప్షన్. డిక్రిప్షన్ అంటే దీని అపోజిట్. సైఫర్ టెక్స్ట్ టు ప్లెయిన్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్‌గా మారేది దీన్ని డిక్రిప్షన్ అంటారు. డిక్రిప్షన్ అంటారు. సో, నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏదైతే మనం ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్‌ని ప్రొటెక్షన్ చేస్తామో దాన్ని నెట్వర్క్ సెక్యూరిటీ అంటాం. దీని డ్యూటీ ఏంటంటే ప్రొటెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అనమాట. ఈ సైఫర్ టెక్స్ట్‌ని బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేసే పని నెట్వర్క్ సెక్యూరిటీ బాధ్యత. సో ఇవాళ మనం ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. సో జనరల్‌గా ఆర్కిటెక్చర్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నువ్వు మీ ఫ్రెండ్‌కి వాట్సాప్‌లో హాయ్ రా అని మెసేజ్ చేసావు. ఓకేనా? నువ్వు ఒక 10:30 ఏఎంకి నువ్వు మెసేజ్ పంపించావు వాట్సాప్ నుంచి. కానీ మీ ఫ్రెండ్ ఆఫ్‌లైన్‌లో ఉన్నాడు. 11:30 ఏఎంకి ఆన్‌లైన్‌లోకి వచ్చాడు. అప్పుడు ఈ హాయ్ రా మెసేజ్ తను చూసాడు. సో తను చూసినట్టు నీకు బ్లూ టిక్ మార్క్ వస్తుంది. నువ్వు మళ్ళీ రిప్లై ఇస్తావు. ఓకే. సో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే నేను నా ఫ్రెండ్ అనమాట. సో నువ్వేం చేసావు? ఒక వాట్సాప్ అప్లికేషన్ యూజ్ చేసి హాయ్ రా అని మెసేజ్ పెట్టావు. ఇదేంటి? ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. ప్లెయిన్ టెక్స్ట్ నువ్వు మెసేజ్ పంపించావు. ఇదేంటి? ఇప్పుడు సెండర్ అంటారు, రిసీవర్ అంటారు. ఓకేనా? హాయ్ రా అని మెసేజ్ పెట్టావా? ఇక్కడ ఏమవుతుంది? మీ ఫ్రెండ్ సర్టెన్ టైంలో ఆ మెసేజ్ చూశాడు. హాయ్ రా అని చూశాడు. కానీ ఇక్కడ నేను ఏం చెప్పాను? నువ్వు పంపించింది 10:30కి, మీ ఫ్రెండ్ చూసింది 11:30కి. మరి 11:30కి ఆ మెసేజ్ అక్కడికి ఎలాకెళ్ళింది? అంటే మధ్యలో ఏదో జరిగింది కదా! డైరెక్ట్‌గా అయితే వెళ్ళలేదు కదా! సో ఈ మధ్యలో ఏం జరుగుతుందో మనం ఒక డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుందాం. జనరల్‌గా ఏం జరుగుతదంటే మీరు ఎప్పుడైతే వాట్సాప్ అప్లికేషన్ యూజ్ చేసి మీరు మెసేజ్ సెండ్ చేశారో హాయ్ రా అని, ఫస్ట్ ఈ హాయ్ రా అనేది వాట్సాప్ సర్వర్‌లోకి వెళ్తది. ఓకేనా? వాట్సాప్ సర్వర్‌లోకెళ్ళి నువ్వు ఎవరికైతే పంపించినావో అతని డేటా చెక్ చేస్తది వాట్సాప్‌లో డేటాబేస్‌లో. సో వాట్సాప్ డేటాబేస్‌లో చెక్ చేసిన తర్వాత ఓకే. రిసీవర్ డెస్టినేషన్ అడ్రస్ దొరికింది అనంగానే ఏమైతది? ఆ మెసేజ్ వెళ్ళిపోతది. సో ఒకవేళ మెసేజ్ ఇప్పుడు తను ఆన్‌లైన్‌లో లేడు కాబట్టి ఎక్కడో దగ్గర స్టోర్ అయితది. ఆ స్టోర్ అయ్యేది నథింగ్ బట్ వాట్సాప్ సర్వర్‌లో గానీ, డేటాబేస్‌లో గానీ స్టోర్ అయ్యి ఉంటది. ఓకేనా? ఆ డేటా అంతా స్టోర్ అయ్యి ఉంటదనమాట. అప్పుడు మీ ఫ్రెండ్‌కి హాయ్ రా అని మెసేజ్ మళ్ళా సేమ్ ప్రాసెస్. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఈయనేమైతాడు? సెండర్ అవుతాడు. నువ్వు రిసీవర్ అవుతావు. హాయ్ రా అని పెట్టిన తర్వాత తను కూడా హాయ్ రా అని రిప్లై ఇస్తాడు. సేమ్ ప్రాసెస్. నువ్వు ఒకవేళ ఆఫ్‌లైన్‌లో ఉంటే నెక్స్ట్ ఒక 12:30కి ఆ మెసేజ్ చూసావనుకో, నీకు అదే టైంలో రీచ్ అవుట్ అవుతది. కానీ మధ్యలో ప్రాసెస్ అంతా ఇదే అనమాట. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, నువ్వు పెట్టిన ప్లెయిన్ టెక్స్ట్ తనకి ప్లెయిన్ టెక్స్ట్‌గానే కనపడతది. కానీ మధ్యలో ఏంటంటే, ఇన్‌కేస్ ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేది వాట్సాప్ సర్వర్‌లో ట్రావెల్ కాదనమాట. సో జనరల్‌గా ఏం జరుగుతది? ప్లెయిన్ టెక్స్ట్ అనేది సైఫర్ టెక్స్ట్‌గా మారుతది. నథింగ్ బట్ ఎన్‌క్రిప్టెడ్ అనమాట. మీరు వాట్సాప్ ఎప్పుడైనా ప్రొఫైలు మీ చాట్ ఓపెన్ చేస్తే కింద మెసేజెస్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని కనపడతది. ఎప్పుడైనా చెక్ చేయండి. ఓకే. ఇది సైఫర్ టెక్స్ట్‌గా మారిన తర్వాత మీరేదైతే ఇప్పుడు వాట్సాప్ డేటాబేస్‌లో గానీ, సర్వర్‌లో గానీ మీరేం అబ్జర్వ్ చేస్తారంటే టెక్స్ట్ విచ్ ఈస్ ఎన్‌క్రిప్టెడ్ నాట్ ప్లెయిన్ టెక్స్ట్. టెక్స్ట్ విచ్ ఈస్ ఎన్‌క్రిప్టెడ్ అనమాట. ఎన్‌క్రిప్ట్ అయిన టెక్స్ట్ తనకి కనబడతది. నథింగ్ బట్ సైఫర్ టెక్స్ట్. సో ఇదే సైఫర్ టెక్స్ట్ మధ్యలో ట్రావెల్ అవుతా ఉంటది. సర్వర్‌లో గానీ, డేటాబేస్‌లో. ఎప్పుడైతే డెస్టినేషన్ అడ్రస్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత లాస్ట్‌లో మళ్ళా డీక్రిప్ట్ అవుద్ది. అంటే డీక్రిప్షన్ అంటే సైఫర్ టు ప్లెయిన్ కదా! అప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ మీ ఫ్రెండ్ చూస్తాడనమాట. సో అది ప్లెయిన్ టెక్స్ట్. మళ్ళా సేమ్ మీ ఫ్రెండ్ రిప్లై ఇస్తాడంటే మళ్ళా తను సెండర్ అవుతాడు. సేమ్ హాయ్ రా అని మెసేజ్ మళ్ళా ఈ డేటా ఇలా ట్రావెల్ అవుతుంది. విచ్ ఈస్ ఎన్‌క్రిప్టెడ్. ఎన్‌క్రిప్టెడ్‌లోనే ట్రావెల్ అవుతా ఉంటది.
నేను ఆల్రెడీ చెప్పాను ఎన్క్రిప్ట్ సైఫర్ టెక్స్ట్ అంటే ఎలా ఉంటదంటే నథింగ్ బట్ సమ్ ఆస్కిల్ క్యారెక్టర్స్ గానీ, స్పెషల్ క్యారెక్టర్స్ గానీ ఇన్వాల్వ్ అయ్యే ఉండే టెక్స్ట్‌ని సైఫర్ టెక్స్ట్ అంటాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీరు జావా లాంగ్వేజ్‌లో కోడింగ్ చేస్తా ఉంటే జావా క్లాస్ ఫైల్ అనేది ఒకటి జనరేట్ అవుతది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆఫ్టర్ కంపైలేషన్ తర్వాత మీకు జావా క్లాస్ ఫైల్ అని ఒకటి డాట్ క్లాస్ ఫైల్ ఒకటి జనరేట్ అవుతది. మీరు ఎప్పుడైనా ఈ క్లాస్ ఫైల్‌ని నోట్‌ప్యాడ్‌తోని గనుక ఓపెన్ చేసినట్టయితే మీకంతా సంథింగ్ ఏదో మీనింగ్‌లెస్ డేటా అంతా కనపడతా ఉంటది. ఇదేంటంటే నథింగ్ బట్ ఎన్క్రిప్టెడ్ అనమాట. మళ్ళా తర్వాత ఈ క్లాస్ ఫైల్‌ని వేరే ఓఎస్‌లో ఇందులో జేవీఎం ఉంటే సేమ్ క్లాస్ ఫైల్‌ని డైరెక్ట్‌గా అందులో రన్ చేయొచ్చు. అంటే ఇదే మన ప్రాపర్టీ తెలుసు కదా! కోడ్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో, ఇలా ఇది సబ్జెక్ట్ వేరే సబ్జెక్టు. కానీ ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ అంటే జావా క్లాస్ ఫైల్ అనేది మీరు చెక్ చేస్తే నోట్‌ప్యాడ్‌లో చెక్ చేస్తే సమ్ @ అలా ఎన్క్రిప్ట్ అయితా ఉంటది. సో, ఇదన్నమాట జనరల్‌గా. సో, ఇదే ఆర్కిటెక్చర్. ఈ సబ్జెక్ట్ మీరు డెప్త్‌గా నేర్చుకుంటారు. అసలు ఈ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్‌కి ఎలా మారిద్ది, ఎలాంటి అల్గోరిథమ్స్ వాడతారు, అదంతా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ డీక్రిప్షన్ అవ్వడానికి మళ్ళా ఏం కీస్ వాడతాం, సెండర్ కీ ఏంటి, రిసీవర్ కీ. ఈ కీ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక పాస్వర్డ్ లాంటిదమ్మా. ఓకేనా? కీ అనేది ఒక సెపరేట్ పాస్వర్డ్ లాంటిది. సో, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ ఇందులో ఏంటంటే ఇది జనరల్‌గా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది? పర్సన్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలైస్ బాబు మీకు బుక్స్‌లో దొరుకుతా ఉంటది. కానీ ఇక్కడ నేను పర్సన్ 1, పర్సన్ 2 అని తీసుకున్నాను. సో, సెండరు, రిసీవర్ ఆర్ డెస్టినేషన్ అడ్రస్ ఎక్కడైతే మనం మెసేజ్ వెళ్తదో అది. సో, ఇది. సో, నువ్వు ఒక మెసేజ్ సెండ్ చేసావు హాయ్ రా అని ఎనీ మెయిల్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ అది సెండ్ అవుతది. ఎలా సెండ్ అవుతదంటే ఒక ఛానల్. దీన్నే మనం నథింగ్ బట్ ఛానల్ ఆర్ థా థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ట్రాన్స్‌లేటర్ అని ఏదో అంటాం. అదంతా అవసరం లేదు. జస్ట్ ఒక ఛానల్ గానీ లేకపోతే థర్డ్ పార్టీ పైప్‌లైన్ అని చెప్పండి. ఓకేనా? మీ బుక్స్‌లో ఇలా రిఫర్ చేసి ఉంటది. ఈ థర్డ్ పార్టీ ఛానల్ గానీ, పార్టీ ఏంటంటే నథింగ్ బట్ డేటాబేసెస్ సర్వర్స్ అనమాట. ఇంకోటేంటంటే ఇది మనం ఎలా అనుకోవచ్చంటే ఇప్పుడు సపోజ్ ఒక సాఫ్ట్‌వేర్‌కి డేటాబేస్ సర్వర్ ఒక కంపెనీ మెయింటైన్ చేస్తే దాన్ని పైప్‌లైన్ అంటారనమాట. సపోజ్ ఇప్పుడు వాట్సాప్ ఒక వర్క్ ఏంటంటే మెసేజ్ ట్రాన్స్‌లేటర్ అనమాట. కానీ ఇందులో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వీటికి సర్వీస్ ఇస్తా ఉంటది. డేటాబేస్ సర్వీసెస్ గానీ, వేరే నెట్వర్క్ సర్వీసెస్ అన్నీ ఒక కంపెనీ ఇస్తా ఉంటది. సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే కంపెనీస్ వేరే ఉంటాయి. సర్వీస్ చేసే కంపెనీస్ వేరే ఉంటాయి. సర్వీస్ అంటే మనకి టీసీఎస్ ఇలాంటివి వస్తాయి. సో, అలా అనమాట. ఇదంతా ఒక ఛానల్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటది. సేమ్ మళ్ళా డెస్టినేషన్ అడ్రస్ సెండ్ అయిన తర్వాత మళ్ళా తను మళ్ళా నువ్వు ఒక డెస్టినేషన్ అడ్రస్ అవుతావు. తను సెండర్ అవుతాడు. సో, ఇక్కడేంటంటే మీరు పంపించే హాయ్ రా మెసేజ్‌ని దీని ప్యాకెట్స్ రూపంలో ఎళ్తా ఉంటది. ప్యాకెట్ ఏంటంటే బ్రేక్ డౌన్ ఆఫ్ సింపుల్ పార్ట్స్ అనమాట. మీ మెసేజ్ అనేది ఒక చిన్న ప్యాకెట్ ట్రావెల్ అయితా ఉంటది నెట్వర్క్‌లో. ఇది వేరే సబ్జెక్ట్ నెట్వర్క్‌లో ఉంటది. కంప్యూటర్ నెట్వర్క్స్‌లో అదనమాట. ఇది ఎలా దీనికి రూటింగ్, స్విచ్చింగ్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. అది ఎలా ట్రావెల్ అవుతది. ఇవి వచ్చేసరికి మాక్సిమం ఒక 2 కేబీ డేటా ఉంటది. మీరు పంపించిన మెసేజ్ ప్రతిదానికి డెస్టినేషన్ అడ్రస్, సెండర్ ఒక ఐపీ అడ్రస్సు, సెండర్ ఒక ఐడీ ఇలా ఉంటదనమాట. డెస్టినేషన్ అయిపోయిన తర్వాత డెస్టినేషన్ యొక్క ఐడీ, ఐపీ ఈ 2 ఉంటేనే మెసేజ్ వెళ్తదనమాట. లేకపోతే మెసేజ్ ఎళ్ళదు. నాట్ ఫౌండ్ అని వస్తది. సో, ఇది ఆర్కిటెక్చర్ సింపుల్‌గా ఇలా ఉంటది. మీకు నోట్స్ నేను అవైలబుల్‌గా చేస్తాను. మీకు కింద ఇన్‌స్టాగ్రామ్ వీటా వన్ఎస్ పేజ్‌లో ఉంటది. ఈ ఛానల్‌లో నేను నోట్స్ పోస్ట్ చేస్తాను చూడండి. సో, ఇది ఆర్కిటెక్చరు. డిక్రిప్షన్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటదనమాట. ఓకేనా? ఇక్కడ ఇంకో 2 టైప్స్ ఉంటాయనమాట క్రిప్టోగ్రఫీలో. సిమ్మెట్రిక్ ఒక టైపు, ఎసిమెట్రిక్ ఒక టైపు. నేను చెప్పానుగా కీస్ ఉన్నాయంటే. సిమెట్రిక్‌లో సింగిల్ కీ సెండరు, రిసీవర్ సింగిల్ కీ వాడతారు. ఎసిమెట్రిక్‌లో డిఫరెంట్ కీస్ వాడతారు. దీన్ని నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇది టాపిక్ అనమాట. సిమెట్రిక్ అంటే ఏంటి? ఎసిమెట్రిక్ అంటే ఏంటి? ఈ కీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంతవరకు మీకు చెప్పండి అర్థమైందో లేదో డిస్కస్ చేద్దాం. ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే. దీని ప్రాపర్ నోట్స్‌ని బిల్డప్ చేసి కింద ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫీడ్స్‌లో నేను పెడతాననమాట. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉన్నా లేతే కొత్త టాపిక్స్ మీద ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కింద కామెంట్ పెట్టండి. నేను మాక్సిమం ట్రై చేస్తాను చెప్పడానికి. ఓకేనా?